అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల జనవరి 2024 డిఏ అరియర్స్ సంబంధించి జిఓఎంఎస్ నెంబర్ 62 సవరణ ఉత్తర్వులను విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించిన సమాచారం మన వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన జీతాలు, పెన్షన్లు, డిఏ, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్స్ సంబంధించిన ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియజేయండి. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. మనకి 62 జిఓఎంఎస్ నెంబర్ 62ని 21/10/2025న ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఇది పూర్తి ఉత్తర్వులు కాదు, ఇది సవరణ ఉత్తర్వులు. ఇది జిఓఎంఎస్ నెంబర్ 60కి సంబంధించినటువంటి సవరణ ఉత్తర్వులు. ఇక్కడ మనకి మొదటి పారాగ్రాఫ్లో మనకి 8 పాత జిఓలను ఇచ్చున్నారు. అందులో 8వ జిఓఎంఎస్ నెంబర్ 60. ఇది 20/10/2025కి సంబంధించి డిఏ 2024 జనవరి నుంచి ఉద్యోగులకు రావాల్సినటువంటి డిఏని 3.64% పెంచుతూ వచ్చినటువంటి ఉత్తర్వులు. దానికి సంబంధించినటువంటి ఈ 8 ఉత్తర్వులని ఇక్కడ పేర్కొనడం జరిగింది పాత జీవోలతో కలిపి. ఇక్కడ మొదటి పారాగ్రాఫ్గా ఇక్కడ మనకి పైన పేర్కొన్నటువంటి 8వ నెంబర్ జిఓ అంటే జిఓఎంఎస్ నెంబర్ 60 సంబంధించినటువంటి సమాచారం ఇక్కడ ఇచ్చున్నారు. డిఏ 3.64% పెంచి అది 1/1/2024 నుంచి వర్తిస్తుంది ఎంప్లాయీస్కి, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. అలాగే ఇది వచ్చేసి అరియర్స్ 1/1/2024 నుంచి 30/9/2025 వరకు ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వారు ఈ సర్వీస్ నుంచి గవర్నమెంట్ సర్వీస్ నుంచి ఎగ్జిట్ అవుతారో వారికి అప్పుడు చెల్లిస్తామని చెప్పి ఈ 21 నెలల అరియర్స్ అప్పుడు ఇస్తామని చెప్పి మనకి జిఓఎంఎస్ నెంబర్ 60లో ఇచ్చారు. అది 8వ నెంబర్గా పేర్కొన్నారు. దాన్ని మొదటి పారాగ్రాఫ్లో చూపించారు. అలాగే రెండవ పారాగ్రాఫ్లో గమనిస్తుంటే గవర్నమెంట్ దీన్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసిన తర్వాత చాలా అబ్జెక్షన్స్ వచ్చిన తర్వాత ఈ ఎంప్లాయీస్ యొక్క వెల్ఫేర్ని దృష్టిలో పెట్టుకొని ఈ సవరణ చేస్తున్నామని చెప్పి మనకి ఇచ్చున్నారు. ఏ విధంగా సవరణ చేశారనేది ఇప్పుడు మనకి చూద్దాం. ఇక్కడ మనకి రెండో పాయింట్లో ఇచ్చినటువంటి ఆధారంగా 2 రకాలుగా మనకి ఈ యొక్క డిఏ అరియర్స్ని చెల్లించడానికి నిర్ణయించడం జరిగింది. అది ఏ అండ్ బి. ఇక్కడ ఏ అంటే ఏంటంటే ఒక 10% మనకి ఏవైతే ఈ 21 నెలల అరియర్స్ రావాలో ఆ అరియర్స్లో 10%ని ఏప్రిల్ 2026న జమ చేయడం జరుగుతుంది. అయితే అందులో మనకి 2-3 రకాల ఉద్యోగులు ఉన్నారు కాబట్టి వారికి ఏ విధంగా చెల్లిస్తారని ఒక 3 పాయింట్లు ఇక్కడ ఇచ్చున్నారు. ఈ 10% చెల్లించే దాంట్లో 3 పాయింట్లు సపరేట్గా ఇచ్చున్నారు. ఒకటి ఓపీఎస్ ఉద్యోగులకు సంబంధించి పిఎఫ్లో జమ చేయడం జరుగుతుంది ఏప్రిల్ 2026న ఈ 10%. అలాగే సిపిఎస్ ఉద్యోగులు, అలాగే దాంట్లో మనకి ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అంటే ఆర్టీసీ వాళ్ళు కూడా ఈ మధ్య ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత వారిలో కొందరు సిపిఎస్ని ఆప్ చేసుకోవడం జరిగింది. ఆ ఉద్యోగులందరికీ కూడా మొత్తం మీద ఈ సిపిఎస్ ఉద్యోగులందరికీ కూడా ఈ 10%ని మనకి ఈ ప్రాన్ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. దీంతో పాటు మనకి ఒకటి ఇచ్చారు, మనకి ఈ ప్రభుత్వం ఏదైతే మనకి డిడక్ట్ చేస్తుందో మన నుంచి డిడక్ట్ చేస్తుంది, అలాగే అదే ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ను కూడా ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఆ మొత్తం గ్రాంట్ కలిపి కూడా మనకి 10% ఏప్రిల్లో ప్రాన్ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది అన్ని రకాల సిపిఎస్ ఉద్యోగులకి. అలాగే ఈపీఎఫ్ 95 సంబంధించిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి ఈ డిఏ అమౌంట్లు అనేది వారికి ఆ రూల్స్ ప్రకారం ఏ విధంగా ఉందో ఆ విధంగా వారికి ఏప్రిల్ నెలలో చెల్లించడం జరుగుతుంది. ఇది పార్ట్ ఏ. అలాగే పార్ట్ బి మిగతా 90% ఏ విధంగా చెల్లిస్తారని చెప్పి మిగతా ఇచ్చున్నారు. ఈ మిగతా 90%ని 3 ఇన్స్టాల్మెంట్లో ఇవ్వడం జరుగుతుంది. ఆగస్టు 2026, నవంబర్ 2026, ఫిబ్రవరి 2027. ఈ విధంగా ఈ 3 విడతల్లో దాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇందులో పార్ట్ బిలో కూడా 3 అంశాలను ఇక్కడ పేర్కొన్నారు. మొదటి అంశం వచ్చేసి ఓపీఎస్ ఉద్యోగులకి పిఎఫ్ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఇది మొదటి పాయింట్. అలాగే ఈ బిలో రెండో పాయింట్ మనం చూసినట్లయితే ఇంతకుముందు మనం చూసినట్లుగా సిపిఎస్ ఎంప్లాయీస్ ఇంక్లూడింగ్ పీటీడీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆర్టీసీ వారు ఎవరైతే ఉన్నారో వారికి అందరికి కలిపి ఈ సిపిఎస్ అమౌంట్ మనకి ఈ క్యాష్ రూపంలో అంటే జీతాల బిల్లులో మనకి సపరేట్గా అరియర్స్ బిల్స్ పెట్టి మనకి క్యాష్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే మూడో పాయింట్ ఈపీఎఫ్ ఉద్యోగులకి పైన పేర్కొన్నట్లుగానే వారికి డిఏకి సంబంధించినటువంటి వాళ్ళ రూల్స్ ఏ విధంగా ఉన్నాయో దాని ప్రకారం ఆ 90% వారికి చెల్లించడం జరుగుతుంది. ఇది మనకి సవరణ ఉత్తర్వులు. అంటే మనకి జియో నెంబర్ 60 తర్వాత 62 2 కలుపుకొని చూసుకుంటే మనకి పూర్తిగా దీనికి సంబంధించిన సమాచారం తెలుస్తుంది. మనం డిఏకి సంబంధించి జిఓఎంఎస్ నెంబర్ 16 మాత్రమే పూర్తిగా పరిగణించాలి. ఇది అమెండ్మెంట్ జియో మాత్రమే. ఇక్కడ మనకి 3వ పారాగ్రాఫ్లో ఇచ్చున్నారు. ఇక్కడ 8th పైన ఇచ్చినటువంటి జిఓఎంఎస్ నెంబర్ 60లో 11th పారాని సవరణ చేశాము అని చెప్పి ఇక్కడ మనకి ఇచ్చున్నారు. ఈ అడ్రస్ మనము ఈ సైట్లో కూడా కనుక్కోవచ్చు. ఇది ఈ మనకి
ఈ డిఏ అరియర్ సంబంధించి జిఓఎంఎస్ నెంబర్ 60, జిఓఎంఎస్ నెంబర్ 62 ఈ రెండు కానీ మనం చూసినట్లయితే పూర్తి స్థాయిలో మనకి ఈ డిఏ మీద ఎలా ఉంటుంది, ఎవరెవరు వర్తిస్తుందని ఆ జిఓలో ఉన్నాయి. అలాగే ఈ జిఓ నెంబర్ 62లో ఆ అమెండ్మెంట్ మాత్రమే ఇచ్చున్నారు. ఈ అమెండ్మెంట్ ప్రకారం మనకి 3 విడతల్లో దాదాపుగా ఫిబ్రవరి 2027 కల్లా ఈ అరియర్స్ మొత్తం చెల్లించడం జరుగుతుంది.